హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. లాస్ట్ వీడియోలో మీరందరూ అడిగారు కదా అవిసా ఇంకా నువ్వుల కారం పొడి రెసిపీ చూపించండి అని. ఈ కారం పొడి అయితే ఈ చలికాలంలో తప్పకుండా అయితే ప్రతిరోజు ఒక ముద్దలోకి తినండి. చాలా చాలా మంచిది హెల్త్కి. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. నేను కూడా ఈ కాంబినేషన్లో అయితే ఫస్ట్ టైం పొడి కొడుతున్నాను. మా ఫ్రెండ్ రెసిపీ అండి, తన రెసిపీ కనుక్కొని ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పొడి కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. నేనైతే 100 గ్రాముల నువ్వులు తీసుకున్నాను. వీటిని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే చలికాలంలో నువ్వులతో చేసే వంటలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం సేపటి చూడండి విధంగా చిటపటలాడుతాయి. ఈ విధంగా వేయించుకోవాలి. అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. నువ్వులు చూడండి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. మనం నువ్వులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇవి 110 గ్రాములు ఉన్నాయి. ఈ అవిసె గింజలు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవి తినడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. అసలు వీటి బెనిఫిట్స్ తెలిసాయంటే మీరు వెంటనే తెచ్చేసుకుని ఈ కారం పొడి చేసేసుకుంటారు. అంత హెల్తీ ఇవి. వీటిని కూడా లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం లైట్గా చిటపటలాడడం స్టార్ట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ప్యాన్ వేడెక్కే ఉంటుంది కదా, త్వరగానే వేగిపోతాయి. ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. చూడండి ఈ సైజు ముక్కలు 1 కప్పు వేసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇవి 80 గ్రామ్స్, 80 గ్రాములు ఉన్నాయి. వీటిని కూడా 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. 1-2 నిమిషాల పాటు వేయించేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. తేమ ఏమన్నా ఉంటే పోతుంది ఇలా వేయించుకోవడం వల్ల. ఇలా వేయించేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చివరిగా 1 కప్పు కరివేపాకు వేసేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ పొడి కొట్టేటప్పుడు మనం 1 చుక్క నూనె కూడా వాడమండి. నూనె ఏమీ అవసరం లేదు పొడి కొట్టడానికి. కరివేపాకు అయితే ముందే కడిగి తడి లేకుండా ఆరపెట్టేసుకోండి, త్వరగా వేగిపోతాయి. చూడండి ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని ఈ కరివేపాకుని మనం నువ్వులు తీసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందు ఎండు కొబ్బరి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. విడివిడిగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఎండు కొబ్బరిని మరీ మెత్తగా గ్రైండ్ చేసేయద్దు, కొంచెం పలుకులుగా ఉండాలి. ఇలా రఫ్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి, అన్ని పొడులు వేసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వులు కరివేపాకు ఉన్నాయి కదా అవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద వేస్తారంటే ముద్ద కట్టేస్తుంది. అలాగే మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయదు. చూడండి ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని కొబ్బరి పొడి వేసుకున్న ప్లేట్ ఉంది కదా అందులోకి వేసేసుకోవాలి. నువ్వులను అయితే మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే ముద్ద కట్టేస్తుంది. ఈ విధంగా పొడి పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అవిసె గింజలు వేసేసుకుని వీటిని కూడా కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేసేయద్దు. ఇవి సగం వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సగం వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చి జీలకర్ర. వెయిట్లో వచ్చేసి 5 గ్రాములు జీలకర్ర వేసుకుని ఈ జీలకర్రను కూడా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేసేయద్దు. అలాగే లైట్గా పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు 30 గ్రాములు. ఇవి వచ్చేసి నేను 2 చిన్న వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను. లైట్గా పొట్టు ఒలిచేసి వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని కూడా నువ్వులు కొబ్బరి పొడి వేసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి. నువ్వులు కానీ అవిసె గింజలు, కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3-4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు ఎండుమిర్చి వేసుకోవాలనుకుంటే వేయించుకుని పొడి చేసి వేసుకోవచ్చు. 10-15 వరకు ఎండుమిర్చి, మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుని వేయించి పొడి చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి, మొత్తం వేయట్లేదు, చూసుకుని తర్వాత కలుపుకోవచ్చు. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఈ కారం ఉప్పు పొడిలో బాగా కలిసేలాగా చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. వెల్లుల్లి కూడా వేసాం కదా, ఇవన్నీ కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పొడికి బాగా పట్టేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలపాలి. ఇలా కలిపితేనే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా పొడికి బాగా పట్టుకుంటాయి. అలాగే మనం కారం పొడులు చేస్తున్నప్పుడు కొంచెం చింతపండు కూడా వేస్తాం కదా, ఈ పొడిలో అయితే చింతపండు కూడా అవసరం లేదు. బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. కారం కానీ ఉప్పు కానీ తగ్గితే వేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గిందండి, నేను ఇంకొంచెం వేస్తున్నాను. ఈ పొడి మొత్తానికి నేను 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. అలాగే కారం కూడా తగ్గితే వేసుకోవచ్చు. నేను తీసుకున్న కారం చాలా ఘాటుగా ఉందండి, అందుకని 3 టేబుల్ స్పూన్లు వేశాను. మీకు తక్కువ అనిపిస్తే కారం కూడా వేసి కలిపేసుకోండి. పొడి అయితే కొంచెం కారంగా ఉండేలాగే చేసుకోండి, 2 రోజులకి చప్పపడుతుంది. అంతేనండి, నువ్వులు ఇంకా అవిసె గింజలతో చేసిన కారం పొడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంది. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది.
పొడిలో నెయ్యి కానీ నువ్వు నూనె కానీ వేసుకొని తింటే రుచి అద్దరిపోతుంది. చూస్తూనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.